ఏంటి మేడం ఆ బౌల్ని ఒక విచిత్రంగా వస్తున్నారు అంతగానం? ఈ బౌల్‌ది ఒక పెద్ద స్టోరీ అయింది కార్తీ పొద్దున్నే. రాత్రి నాకు ఈ మధ్య ఐరన్ లెవెల్స్ తక్కువున్నాయని జెప్పి, ఆ దరిద్రపు దానిమ్మకాయ జ్యూస్ తాగితేనేమో గొంతు పోతుంది. అందుకని కొన్ని రోజులు బ్రేక్ ఇద్దామని నల్ల కిస్మిస్‌లు నీళ్ళల్లో ఏసి నానబెట్టుకున్నాను కార్తీ. బయట పెడితేనేమో మన ఇంటి నిండా బొద్దింకలు గదా! అయ్యేమో పోవట్లేదు ఏం జేసినా సరే. అందుకని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా కొద్దిసేపు నానిన తర్వాత. నేను నిద్రలేసి వచ్చేసరికి కాఫీ పెడుతుంది అమ్మ. అమ్మ నేను కిస్మిస్ నానబెట్టుకున్నాను ఏవి అంటే, "ఏం కిస్మిస్ ఏం లోకం నాకేం తెలుసు" అంది కార్తీ చాలా కాన్ఫిడెంట్‌గా. ఏంటి నేను నానబెట్టలేదా? నేను భ్రమలో ఉన్నానా? అని నేనేమో ఏమనాలో అర్థం కావట్లేదు. ఆమె చాలా సీరియస్‌గా అనింది గదా! తర్వాత ఫ్రిడ్జ్ అంతా ఎతికాను దొరకట్లేదు. తర్వాత ఒక అరగంటకి మళ్ళీ వచ్చి చూస్తే, ఇదే బౌల్‌లో నానబెట్టాను గదా! అని జెప్పి ఇలా లేపి చూసాను కార్తీ. అడుగునేమో కిస్మిస్ నీళ్ళు, పైనేమో చింతపండు, కరివేపాకుంది. ఏంటమ్మా ఇది నా బౌలే గదా! అంటే అంటది, "అది చింతపండే గదే! చింతపండులో చింతపండు, కరివేపాకు పెట్టాను. నాదేం తప్పు గాదు" అంటుంది కార్తీ. పైగా ఎంత కోపంగా, ఎంత టెంపర్‌తో మాట్లాడుతుందంటే, నేనేమనాలో అర్థం గాలేదు. ఇప్పుడు ఈ అడుగునున్న కిస్మిస్ ఎలా వస్తాయా అని జూస్తున్నాను కార్తీ. మీరు మీ కకృతి ఇవి తిన్నారంటే లేని రోగాలు వస్తాయి మేడం. వేరే నానబెట్టిస్తాను కదా, కూల్, అవి తినండి. అంతేనంటావా కార్తీ? ఎంత ఇష్టంగా నానబెట్టుకున్నానో తెలుసా? తప్పు నాదేనే. ఎవడన్నా ఫ్రిడ్జ్‌లో పెడతాడా నానబెట్టిన కిస్మిస్? తెలివెక్కువైతే ఇలాగే ఉంటాయి పనులు. ఛీ!